జుట్టు ఊడిపోవడానికి ఆహారం కారణమా? తల దూకుంటున్నప్పుడు దువ్వెన నిండా జుట్టు చూసి భయపడుతున్నారా? షాంపూలు మార్చారు, నూనెలు మార్చారు, డాక్టర్ల చుట్టూ కూడా తిరిగారు, కానీ జుట్టు రాలడం మాత్రం అస్సలు ఆగలేదు. అయితే ఒక్కసారి ఆలోచించండి, మీరు రోజు తినే ఆహారం వైపు ఎప్పుడైనా గమనించారా? జుట్టు ఊడిపోవడానికి కేవలం షాంపూలు, నూనెలు మాత్రమే కారణం కాదు. మీ ప్లేట్లో ఉండే ఆహారం కూడా ప్రధాన కారణం కావచ్చు. ఏ పోషకాలు లేకపోతే జుట్టు ఊడుతుంది? ఏం తింటే జుట్టు బలంగా, ఒత్తుగా పెరుగుతుంది? ఈరోజు మన ఫుడ్ ల్యాబ్లో జుట్టుకు, ఆహారానికి మధ్య ఉన్న కనెక్షన్ గురించి సైన్స్ ఏం చెప్తోందో వివరంగా వివరిస్తాను. అందరికీ నమస్కారం, నేను మీ ప్రవళిక. జుట్టు అనేది మన శరీరంలో ఒక నాన్ ఎసెన్షియల్ టిష్యూ కిందకి వస్తుంది. అంటే మన శరీరం ముందుగా గుండె, మెదడు లాంటి ముఖ్యమైన అవయవాలకు పోషకాలు అందించిన తర్వాతే మిగిలిన వాటికి అంటే జుట్టుకి పంపుతుంది. అందుకే ఏ చిన్న పోషక ఆహార లోపం వచ్చినా దాని ప్రభావం ముందుగా మన జుట్టు మీదే పడుతుంది. అసలు జుట్టు ఊడడానికి కారణాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. జుట్టు అసలు ఎలా పెరుగుతుంది? ముందుగా జుట్టు ఎలా పెరుగుతుందో తెలుసుకుందాం. జుట్టు అనేది కెరటిన్ అనే ప్రోటీన్తో తయారవుతుంది. హెయిర్ ఫాలికల్స్కి నిరంతర రక్త ప్రసరణ ద్వారా ఆక్సిజన్, న్యూట్రియంట్స్ అందాలి. ఈ ప్రాసెస్ కరెక్ట్గా జరగాలి అంటే శరీరానికి సరైన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ కావాలి. వీటిలో ఏది తగ్గినా హెయిర్ గ్రోత్ సైకిల్ దెబ్బతిని జుట్టు రాలడం మొదలవుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆహార లోపం వల్ల వచ్చే హెయిర్ ఫాల్ వెంటనే కనిపించదు. ఈ రోజు మీరు తీసుకునే ఆహార ప్రభావం 2-3 నెలల తర్వాత మీ జుట్టు మీద కనిపిస్తుందన్నమాట. జుట్టు రాలడానికి కారణమయ్యే ప్రధాన లోపాలు: ఫస్ట్, ప్రోటీన్ లోపం. జుట్టు రాలడానికి నెంబర్ 1 కారణం మన జుట్టు 90% కెరటిన్ అనే ప్రోటీన్తో తయారవుతుంది. ఒంట్లో ప్రోటీన్ తగ్గితే శరీరం ముఖ్యమైన అవయవాలకు ప్రోటీన్ పంపి జుట్టుకు పంపడం ఆపేస్తుంది. దీన్నే టిలోజెన్ ఎప్లోమియం అంటారు. శాకాహారుల్లో, అలాగే క్రాస్ డైట్ చేసేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కడ దొరుకుతుంది? గుడ్లు, పాలు, పప్పులు, శనగలు, చేపలు, చికెన్ వీటిల్లో దొరుకుతుంది. రోజు ఆహారంలో తగినంత ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. మన శరీర బరువులో ప్రతి కేజీకి సుమారు 0.8 నుంచి 1 గ్రామ్ ప్రోటీన్ అవసరం. మహిళల్లో కనిపించే అత్యంత సాధారణ సమస్య ఐరన్. ఐరన్ తక్కువగా ఉంటే హెయిర్ ఫాలికల్స్కి ఆక్సిజన్ సరిగ్గా అందదు. దీనివల్ల గ్రోత్ ఆగిపోయి జుట్టు రాలుతుంది. నెలసరి సమస్యల వల్ల మహిళల్లో ఐరన్ ఎక్కువగా కోల్పోతారు కాబట్టి ఈ సమస్య వారిలోనే ఎక్కువ. రక్తహీనత ఉన్న వారిలో కూడా హెయిర్ ఫాల్ చాలా కామన్. ఎక్కడ దొరుకుతుంది? పాలకూర, బీట్రూట్, బెల్లం, దానిమ్మ, నువ్వులు. ఐరన్ ఉన్న ఫుడ్స్తో పాటు కొంచెం విటమిన్ సి తీసుకుంటే శరీరం ఐరన్ను బాగా గ్రహిస్తుంది. విటమిన్ డి లోపం హెయిర్ ఫాలికల్స్కి వేకప్ కాల్. విటమిన్ డి కొత్త హెయిర్ ఫాలికల్స్ను తయారు చేయడంలో చాలా ముఖ్యం. ఇది తగ్గితే కొత్త జుట్టు పెరగడం ఆగిపోయి ఉన్న జుట్టు బలహీనపడుతుంది. ఎప్పుడు ఏసీ గదుల్లో ఉండే సాఫ్ట్వేర్స్ లేదా ఆఫీస్ వర్కర్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇవి ఎక్కడ దొరుకుతాయి? ఉదయం ఎండ, గుడ్డు పచ్చసొన, చేపలు, పాలు. ఉదయం పూట 15-20 నిమిషాలు సూర్యరశ్మిలో గడపడం జుట్టుకే కాదు, ఓవరాల్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జింక్ అనేది జుట్టు పెరుగుదల, రిపేర్కి కీలకం. ఇది తగ్గితే తలలో చుండ్రు రావడం, జుట్టు రాలడం జరుగుతుంది. బయోటిన్, విటమిన్ B7 అనేది కెరాటిన్ ప్రొడక్షన్కి అత్యంత అవసరం. ఇది తగ్గితే జుట్టు పెదుసుబారి త్వరగా విరిగిపోతుంది. ఇవి ఎక్కడ దొరుకుతాయంటే గుమ్మడి గింజలు, వేరుశనగలు, గుడ్లు, బాదంలు, నువ్వుల్లో దొరుకుతాయి. గుడ్డు పచ్చసొనలో బయోటిన్, జింక్ రెండూ ఉంటాయి కాబట్టి రోజు ఒక గుడ్డు తినడం చాలా మంచిది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తలలోని చర్మాన్ని తేమగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి తగ్గితే స్కాల్ప్ డ్రై అయిపోయి ఇన్ఫ్లమేషన్ వచ్చి జుట్టు నిర్జీవంగా మారుతుంది. వాల్నట్స్, అవిసె గింజలు, చేపలు, చియా సీడ్స్లో ఇది బాగా కనిపిస్తుంది. రోజు 2-3 వాల్నట్స్ తింటే జుట్టుతో పాటు బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. జుట్టుకు అతిపెద్ద శత్రువు క్రాష్ డైటింగ్. త్వరగా బరువు తగ్గాలని ఇష్టం వచ్చినట్టు కఠినమైన డైట్లు చేసేవారిలో జుట్టు రాలడం చాలా కామన్. ఇలా ఒక్కసారిగా కడుపు మార్చుకోవడం వల్ల శరీరం సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోయి జుట్టు పెరగడాన్ని పూర్తిగా ఆపేస్తుంది. బరువు తగ్గాలంటే సరైన బ్యాలెన్స్డ్ డైట్తో నెమ్మదిగా తగ్గాలి. కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఆహారంలో ఎంత ముఖ్యమో ఈ జాగ్రత్తలు కూడా అంతే ముఖ్యం. జుట్టు విపరీతంగా రాలుతూ ఉంటే కేవలం ఆహారం మారిస్తే సరిపోదు, తప్పనిసరిగా డెర్మటాలజిస్ట్ని కలవాలి. జెనెటిక్ సమస్యలు ఆహారం వల్ల వచ్చేవి కావు, వీటిని మెడికల్ ట్రీట్మెంట్ అవసరం.
థైరాయిడ్, పీసీఓఎస్ ఉన్నవారిలో జుట్టు రాలడానికి హార్మోన్ల కారణం కావచ్చు. డాక్టర్ సలహా తప్పకుండా తీసుకోవాలి. సొంతంగా విటమిన్ టాబ్లెట్లు వేసుకోకండి. బ్లడ్ టెస్ట్ చేయించుకొని మీలో ఏ లోపం ఉందో తెలుసుకొని డాక్టర్ సలహాతో సప్లిమెంట్స్ వాడాలి. ఆహారం మార్చుకున్నాక రిజల్ట్ రావడానికి కనీసం 3 నుండి 6 నెలలు పడుతుంది. ఓపిక చాలా అవసరం. మరి మీరు కూడా హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారా? ఈ రోజు నేను చెప్పిన పోషకాల్లో మీ డైట్లో ఏమేమి ఉంటాయో కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. జుట్టు రాలే సమస్యతో బాధపడే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.